ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అయితే అంటున్నారు, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని. ఇది ఆయన చేస్తున్న డైలాగ్. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అంటే ఆంధ్రప్రదేశ్ అంటే నీకు అంత అసహ్యం వేస్తుందా? నువ్వు బెంగళూరులో కూర్చొని ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని మీద ముఖ్యమంత్రి ప్లేస్ ఎక్కడుంటే అక్కడ రాజధాని అనేటువంటి వ్యక్తివి అసలు నువ్వు ఎలా పుట్టావా? నీ కన్న తల్లి కడుపును కానీ మీ తండ్రి కడుపును కానీ ఏంటి అసలు? ఎందుకని ఇలా మాట్లాడుతున్నావు? అమరావతి మీద ఎందుకు నీకు అంత ద్వేషం? ఇప్పటి వరకు మన దేశంలో కానీ మన ప్రపంచంలో కానీ రాజధాని అనే మాటకి ఒక గౌరవం, ఒక పద్ధతి ఉండేది. ఈ రోజున అసలు రాజధాని అనే దానికి నువ్వు గౌరవం లేకుండా మాట్లాడడం అనేది చాలా శోచనీయం. అమరావతిలో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఎంత తొందరగా పని పూర్తి చేస్తారని చెప్పని నీ భయమా? ఎందుకని ఇలా మాట్లాడుతున్నావు? అంటే ఎందుకని అంటారు? ఇప్పుడు పర్టికులర్ గా అమరావతినే టార్గెట్ చేయాల్సిన నెసిటీ అని అంటారు. ఇప్పుడు అదేమంటే అంటున్నారు, ఇటు గుంటూరు నుంచి 40 కిలోమీటర్లు, అటు విజయవాడ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది అమరావతి. అవసరమా? రెండింటికి సెంటర్ లో నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టుకోవచ్చు కదా, 4-5 బిల్డింగ్లు కట్టేసి అని మళ్ళీ ఇంకో మాట అయితే మాట్లాడుతున్నారు కదా. దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు నువ్వు అసలు ఎందుకు మాట్లాడుతున్నావు దాని గురించి? ఎన్నిసార్లు మాట్లాడతావు? విధంగా అంతకుముందేమో 50,000 ఎకరాలు కావాలి, నేను కూడా సపోర్ట్ చేస్తామని చెప్పిన మాట వాస్తవం. ఆ తర్వాత మళ్ళీ ఇంత అవసరం అని చెప్పని మాట్లాడతావు. మళ్ళీ నాగార్జున యూనివర్సిటీ అంటావు. ఇప్పుడు ఉన్న చోట నీకేంటి అంట కష్టం? ఎక్కడైతే ఉందో అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చేదానికి పార్లమెంట్లో రేపు రాబోతా ఉంది. దాన్ని చూసి ఓరవలేక మాట్లాడుతున్నావా? లేకపోతే అమరావతి కడితే ఇంక చరిత్రలో నీకు సమాధి అవుతావని చెప్పిన ఉద్దేశంతో మాట్లాడుతున్నావా? ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు అసలు. రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని వక్రీకరించింది మీడియా అంటూ ఆయన మళ్ళీ కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎలా చూడాలంటారు? అసలు సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి అసలు ఎవరు? ఇక్కడ ప్రభుత్వానికి ఏమన్నా సంబంధం ఉందా? నీకేమన్నా పదవిలో ఉన్నావా? నువ్వేమైనా ప్రజల్లోంచి గెలిచావా? అసలు నువ్వు చంద్రబాబు గురించి, లోకేష్ బాబు గురించి, అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వేమైనా ఉంటే విషయం ఉంటే నీ జగన్మోహన్ రెడ్డి నీకు జీతం ఇస్తాడు కాబట్టి నువ్వు అక్కడ మాట్లాడు. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర భవిష్యత్తు గురించి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దిక్సూచిలాగా పనిచేస్తూ ఉన్నాడు. ఎంతో అభివృద్ధి పరుగులెత్తిచ్చే ప్రయత్నంలో జరుగుతూ ఉంది. నిన్న పోలవరం కూడా వెళ్ళి చూసి వచ్చాడు. ఏదో ఒక రకంగా ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి రెండు కళ్ళలాగా తీసుకెళ్ళిపోతూ ఉంటే ఊరకేదో నిప్పులు చెరిగి ఏదో ఒక మాట మాట్లాడేస్తే దాన్ని తుడుచుకుంటారనే ఉద్దేశం తప్పితే మీరు సహకరించాలి, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆలోచన మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశం మీకు అసలు కనపడటం లేదు. అంటే ఎందువల్ల అంటారు? అసలు ఈ వైసీపీ నాయకులందరూ ఇప్పుడు ఒక పక్కనే కూటమి ప్రభుత్వం ఏమో చట్టబద్ధత తేవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే సమయంలోనే రాజధాని గురించి ఇలా మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే యాక్చువల్గా చట్టబద్ధత అనేది తీసుకురావాలి అనే ఆలోచన వచ్చిందే నీ మాటలు ఈ రకంగా ఉన్నాయనే. నీ పనికి మాలిన మాటలు 3 రాజధానులని మీరు అసలు ఎక్కడ ఒక ఇటుక పిల్ల పెట్టకుండా అటు ఇటు దోబూచులు ఆడావు కాబట్టే నీ ప్రభుత్వంలో ఈ రోజున అసలు చట్టబద్ధత అనే ఆలోచనకి అసలు తీసుకురావడం జరిగింది. లేకపోతే చట్టబద్ధత ఉన్నా లేకపోయినా ఒకసారి ఒక చిత్రపటంలో రాజధానిని నిర్మాణాన్ని మొదలుపెట్టిన తర్వాత ఎవరు కూడా అలాంటి ఆలోచన చేసిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. ఈ రోజున ఎందుకు ఈ విధమైన పరిస్థితి అంటే నీ మీద నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఎందుకు మాట్లాడుతున్నావో, అసలు నీకు మైండ్ ఉండి మాట్లాడుతున్నావా, అసలు మెంటల్ వచ్చి మాట్లాడుతున్నావా, పిచ్చెక్కి మాట్లాడుతున్నావా, అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఒక 5 ఏళ్ళు నీ ముఖ్యమంత్రిగా నువ్వు పాలన చేస్తే ఆ పాలన చేసినటువంటి వాటిలో సైకో ముఖ్యమంత్రిగా నీకు పేరు వచ్చింది కాబట్టి ఆ సైకో నిజం చేయడానికి మాట్లాడుతున్నావా అనేది అర్థం కావట్లేదు అసలు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక పిల్లనిచ్చిన మామకే కాదు జన్మనిచ్చిన రాయలసీమకు కూడా వెన్నుపోటు పొడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు. వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ స్టేట్మెంట్ పాస్ చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి పెద్ద వెన్నుపోటుదారుడు. ఎందుకంటే తల్లిని దగ్గర రానిట్లేదు, చెల్లిని దగ్గర రానిట్లేదు, బాబాయిని హత్య చేశాడు, ఆ కోడికత్తి కేసు, ఇట్లాంటి ఎన్నో అతను చేసినటువంటి పరిస్థితులు. అతనికి మాట్లాడే అర్హత కానీ ఇది కానీ అసలు ఎక్కడుంది అతనికి? ప్రతిదీ అతను చేసిన తప్పు, రాష్ట్రానికి చేసిన అన్యాయం, వనరులు లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఇలాంటివి నువ్వు చేసినటువంటి అవన్నీ సరిదిద్దుకోవడానికే గత ప్రభుత్వంలో నువ్వు చేసినటువంటి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన దానికి సర్దిద్దుకోలేక ఈ రోజున చంద్రబాబు నాయుడు సతమతం అవుతా ఉన్నాడు.
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఈ రకంగా ఉరవడగా వస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడ మళ్ళీ నువ్వు ఈ పనికిమాలిన మాటలు మాట్లాడి ఎక్కడ దూరం చేస్తావని భయాందోళనతో ఈ రోజున పెట్టుబడులు ఇబ్బంది పడే పరిస్థితి. లోకేష్ బాబు కానీ చంద్రబాబు కానీ మేము ఉన్నాం, ఇబ్బంది ఏమి లేదు, రాష్ట్ర ప్రజల మీద నమ్మండి, రాష్ట్ర ప్రజలు మళ్ళీ మాకే పట్టం కడతారు, తప్పకుండా మీకే ఇబ్బందులు ఉండవని చెప్పని వాళ్ళు పదే పదే చెప్పి ఈ రోజున రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మనకి. ఎందువల్ల అంటారు? ఇప్పుడు అంటే వైసీపీ నాయకులు చెప్తున్నట్టు మేము వస్తే 2.0 పరిపాలన చూపిస్తాం అనే దానికి భయపడుతున్నారు అనుకోవచ్చు అంటారా? ఇంకా ఇప్పుడు నువ్వు 2.0 అని అసలు ఎందుకు భయపెడుతున్నావు? ఎందుకు అసలు ఆలోచన మీకు వస్తుంది అంటే మీరు పాలన చేయడానికి వస్తారా, 2.0 చూడటానికి చూపించడానికి వస్తున్నారా? పాలన చేయాలని ఆ ఉద్దేశం లేదు కాబట్టి మీకు ప్రజలు ఎప్పటికి కూడా మీకు ఆ పాలన అవకాశం ఇచ్చే పరిస్థితే లేదు. అంటే ఇచ్చే అవకాశం లేదని మీరు అంటున్నారు, ఆయన మాత్రం చాలా గట్టిగా చెప్తున్నారు కదా, రప్ప రప్ప అనే అంటున్నాడు కదా. మరి అసలు ఆ రప రప అనే మాటల్లోనే అసలు నిన్ను ఎవరు నమ్మట్లేదు. నువ్వు ప్రజా క్షేత్రంలో గెలిచినప్పుడు అసెంబ్లీకి వచ్చి నీ వాదనని ప్రజల పక్షాన్ని నిలబడి నువ్వు వినిపించాల్సింది పోయి నీకు అవకాశమే లేకుండా 11 సీట్లకు పరిమితం చేస్తే నాకు అసెంబ్లీకి రావచ్చు, నువ్వు ప్రతిపక్ష హోదా వస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పని అబద్ధపు కోతలు నీకు తెలుసు, రాదని తెలిసినప్పటికీ ఏదో ఒక యాగి చేసి మానుకోవాలా. అంటే ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అయితే చెప్పారు. ఆయన అంటుంది ఏంటంటే కనుక రాష్ట్రంలో నుంచి కంపెనీలు వెళ్ళిపోతున్నాయి, అందులో సజ్జన్ జంజాలు కానీ, లేదంటే కనుక రామ్కో కానీ, లేదంటే కనుక దాల్మియా కానీ, భారతీ సిమెంట్స్ కానీ, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కానీ, ఇలా కొన్ని ఒక 6 పేర్లు అయితే చెప్పుకొచ్చారు కదా. మరి నిజంగానే కంపెనీలు పారిపోయే పరిస్థితి ఉందంటారు ఆంధ్ర నుంచి? 2019 నుంచి 24 వరకు సుమారు ఒక 70-80 కంపెనీలు పారిపోయినాయి. అది ఇప్పుడు గుర్తొస్తున్నట్టుంది అతనికి. ఈ రోజున ఎవరు పారిపోవట్లా, వచ్చేవాళ్ళు క్యూ కడుతున్నారు. అది నువ్వు చూడాలి. నీ ప్రభుత్వం వెళ్ళిపోయారు కాబట్టి నువ్వు అదే మాట అంటే ఒక అబద్ధాన్ని నిజం చేసే కోసం ప్రయత్నం మాట్లాడుతున్నావు తప్పితే నీ మాట్లాడే మాటల్లో ఏ వాస్తవం లేదు. అంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి ఇవాళ కూడా భూమి ఇస్తున్నట్టు మరి పేపర్ లో వచ్చింది. మరి కంపెనీ వెళ్ళిపోతుందని చెప్పి జగన్ ఎలా చెప్తున్నారు? 540 ఎకరాలు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి భూమి ఇస్తున్నారు ఆ పవర్ ప్లాంట్ కోసం అని చెప్పి ఇవాళ ఒక న్యూస్ వచ్చింది. మరి అది వెళ్ళిపోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తున్నారు అంటారు? ఇప్పుడు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లాంటి కొన్ని సంస్థల్లో ఈయన గత ప్రభుత్వంలో అంటగాగాడు. చంద్రబాబు నాయుడు ఏంటంటే అందరూ ఈ రాష్ట్రంలో పనిచేశారు కాబట్టి అందరూ ఉండాలి, అందరూ పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందని ఉద్దేశంతో ఆయన అందరికీ అవకాశాలు కల్పిస్తున్నాడు. అతను ఏంటంటే ఎవరిని ఈ రకంగా ఏదో ఒకటి అపోహలతో మట్టు గరిపించే ప్రయత్నం తప్పక నీకు రెండో ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇప్పుడు లేదని మీరు అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ నాయకులు గాని అంటుంది ఏంటంటే భూములు ఇవ్వడానికి మీరెవరు, మేము వచ్చి ఏం పీకాలో అది పీకుతామని చెప్పి వైసీపీ నాయకులు మరి బెదిరింపు ధోరణి చేస్తున్నారు కదా. భూములు ఇవ్వడానికి ఎందుకు ఇస్తున్నాం? ఉద్యోగ కల్పన కోసం. ఎంత తక్కువ ధరకి మనం భూములు ఇస్తే అంత మన బిడ్డలకి భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో భూములు తక్కువ 99 పైసలకే ఈ రోజు లోకేష్ బాబు గారికి చంద్రబాబు గారు కానీ ప్రకటిస్తూ ఉన్నారు. అంతకుముందు మీరు అట్లాగే తీసుకొచ్చి ఉండాల్సింది కదా కంపెనీలు. అసలు ఊరకేదో ఆర్భాటాల కోసం డబ్బులు ఖర్చు పెట్టారు తప్పక మీ టైంలో ఒక కంపెనీ అయినా మన ఆంధ్రప్రదేశ్కి ఏమైనా వచ్చిందా? వచ్చిన దాఖలా లేవు. ఏంది వాళ్ళు గూగుల్ తెచ్చింది? గూగుల్ ఎప్పుడు తెచ్చింది? మీ వల్ల ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి. వాళ్ళని మళ్ళీ ఈ రోజున బతిలాడుకొని మళ్ళీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి లోకేష్ బాబు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాజధానికి అంత అవసరమా? ఇప్పుడు మళ్ళీ రెండో పెడతా అంటున్నారు కదా. అసలు నదీ గర్భంలో కట్టేస్తున్నారు రాజధాని, అంటే రివర్ బేసిన్ లో కట్టేస్తున్నారు అంటున్నారు కదా. మరి దానికే చెబుతారు. నీకు అసలు రైతాంగం కానీ మన గ్రామాలు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇండియా కానీ ప్రపంచం కానీ అన్నీ కూడా రేవర్ల మీద ఆధారపడే ఈ రోజున మన జీవనం కొనసాగిస్తూ ఉన్నాం. రేవర్ పక్కన కడితే నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఎన్నో కంపెనీలు రావాలి, ఎన్నో సంస్థలు రావాలి, ఎన్నో ఆఫీసులు రావాలి. వీటన్నిటికి కూడా పొలం తీసుకుని నీకు వచ్చిన నష్టం ఏంటి? నువ్వేమైనా పొలం ఏమైనా ఒక ఎకరం అన్నాడు ఏమైనా రాజధానిలో ఎప్పుడైనా కొన్నావా? నీకు ఆలోచన లేదు. ఎందుకంటే రాజధానిని మట్టు పెట్టాలనే ఉద్దేశంతో నువ్వు కొన్న దాఖలా లేవు. బెంగళూరులో పెట్టుబడి పెట్టావు, హైదరాబాద్లో పెట్టుబడి పెట్టావు, ఇడుపులపాయపై పెట్టుబడి పెట్టావు, కానీ అక్కడ ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ఎందుకంటే ఎంతసేపటికి దీని మీద నువ్వు బురద జల్లే ఉద్దేశంలో ఉన్నావు కాబట్టి నీకు ఆలోచన లేదు. నీ అనుయాయులు కొంతమంది నమ్మిన వాళ్ళు అక్కడ పెట్టుబడులు పెట్టుకున్నారు. రాజధాని కావాలంటే నీతో బయటపడి చెప్పలేకపోయినా లోపల అరే ఎందుకు దీని గురించి అసలు రాజధాని గురించి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతానని చెప్పి నీ అనుయాయులు కూడా బాధపడే పరిస్థితి ఈ రోజు. 2029 అధికారం మాదే వస్తే రప్పనే అంటున్నారు కదా. మరి దానికి ఏం చెప్తారు ఓవరాల్ గా? అసలు రపా అనే డైలాగ్కే విలువలు లేకుండా పోయినాయి. రోజు దొంగ అంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. మంచి జరుగుతూ ఉంది.
మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, ఒకవైపు అభివృద్ధి జరుగుతూ ఉంది. నేను చూస్తున్నాను ఇప్పుడు ఈరోజు గుంటూరులో కానీ ఎన్ని రోడ్లకు శంకుస్థాపనలు జరిగినాయి, ఎన్ని ఫ్లైఓవర్లకు శంకుస్థాపనలు జరిగినాయి, ఇంకా ఈరోజు బీఆర్ స్టేడియం కానీ ఇట్లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే నువ్వు ఇంకేదో 2029లో వస్తాను, 2029లో ఎవరైనా నిన్ను పట్టించుకునేది? ఆ పరిస్థితి లేవు. ప్రజలకు తెలుసు ఒకసారి మోసపోయాం, ఇంకా మోసపోయే పరిస్థితి లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.